వెల్కమ్ టు ద jQuery ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో హైట్ మెథడ్ గురించి చూద్దాం. హైట్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మన డాక్యుమెంట్లో ఉండే ఎలిమెంట్స్ హైట్ని చేంజ్ చేయడానికి, లేకపోతే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో దాని హైట్ని కనుక్కోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ సింటాక్స్ చదవండి. ఫస్ట్ ద హైట్ మెథడ్ సెట్స్ ఆర్ రిటర్న్స్ ద హైట్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ when this method used to return the height. ఇది ఎప్పుడైతే రిటర్న్ కావాలనుకుంటున్నామో, ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ మ్యాచ్డ్ ఎలిమెంట్ యొక్క హైట్ను మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఇది సెట్స్ ద ఆల్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్. సో ఇది మనం హైట్ని సెట్ చేస్తే మ్యాచ్డ్ ఎలిమెంట్స్, ఇప్పుడు నా దగ్గర 2-3 డివ్వులు ఉంటే 2-3 డివ్వులకి హైట్ని సెట్ చేసేస్తుంది. ఓకే, రిటర్న్ మాత్రం ఫస్ట్ డివ్ ఎలిమెంట్ యొక్క హైట్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో దీనికి సింటాక్స్ ఏంటి? సో రిటర్న్ ద హైట్ కి సింటాక్స్ ఏంటంటే $సెలెక్టర్ డాట్ హైట్, ఇదన్నిటికీ కామనే. సో సెట్ ద హైట్ $సెలెక్టర్ హైట్ వాల్యూ. సో నాకు పారాగ్రాఫ్ హైట్ పెంచాలి అనుకుంటే ఏం చేస్తాను? $సెలెక్టర్ డాట్ హైట్ వాల్యూ. వాల్యూ వచ్చేసి ఇక్కడ 20 ఎంత కావాలంటే అందిస్తారు. సెట్ ద హైట్ యూజింగ్ ద ఫంక్షన్ అయితే $సెలెక్టర్ హైట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో ఏమైనా పర్మనెంట్ను పాస్ చేస్తాను, ఇండెక్స్ కామా కరెంట్ హైట్ని పాస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం హైట్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. సో హైట్ని సెట్ చేయడం కన్నా మన డాక్యుమెంట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. డివ్ ఎలిమెంట్ ఉంది. డివ్ ఎలిమెంట్కి స్టైల్ హైట్ 100 పిక్సెల్, విడ్త్ 300 పిక్సెల్, ప్యాడింగ్ 10 పిక్సెల్, మార్జిన్ 3 పిక్సెల్, బోర్డర్ 1 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ ఉంది. అలాగే సో ఫస్ట్ పారాగ్రాఫ్కి కూడా హైట్ విడ్త్ని సెట్ చేస్తున్నా. సో హైట్ విడ్త్ని సెట్ చేశాను. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ని చూడండి. సారీ, బ్యాక్గ్రౌండ్ కలర్ హైట్ 100 పిక్సెల్, విడ్త్ సో ఇక్కడ కామా కాదు యూజ్ చేసేది, సెమీకోలన్ యూజ్ చేయాలి. రైట్. సో ఇది పారాగ్రాఫ్ హైట్ విడ్త్ సెట్ అయింది. అలాగే డివ్ ఎలిమెంట్ కూడా హైట్ విడ్త్ని సెట్ చేసాం. ఇప్పుడు నాకు పారాగ్రాఫ్ యొక్క హైట్ని కనుక్కోవాలి. సో దానికి సింటాక్స్ ఏంటి? అసలు మనం హైట్ని కనుక్కోవడానికి సింటాక్స్ ఏంటి? ఇక్కడ $సెలెక్టర్ డాట్ హైట్ మెథడ్. సో $సెలెక్టర్ వచ్చేసి P. ఓకే, P ఎలిమెంట్ యొక్క హైట్ కనుక్కోవాలి. ఇదేం అవసరం లేదు. మనం అవుట్పుట్ని డిస్ప్లే కావాలిగా, దాని పర్పస్ అలర్ట్ బాక్స్నే తీసుకుంటున్నాను. అలర్ట్. సో అలర్ట్ను క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు పారాగ్రాఫ్ యొక్క హైట్ డిస్ప్లే అవుతుంది మనకి. సో హైట్ ఎంత ఇచ్చాను? పారాగ్రాఫ్కి 100 పిక్సెల్ ఇచ్చాను కదా, ఇది 70 పిక్సెల్ ఉంది. 700 కాదు, 150. సో చూడండి, ఇప్పుడు F5 హైట్. సో 150 పిక్సెల్ని రిటర్న్ చేసింది. సో తర్వాత డివ్ది కనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ T డివ్ ఎలిమెంట్ని రాస్తాం. అలాగే నాకు నా దాంట్లో 2-3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఒక పారాగ్రాఫ్, కింద ఒక పారాగ్రాఫ్ ఉంది. సో దీని హైట్ వచ్చేసి 50 పిక్సెలే ఉంది. చూడండి ఇప్పుడు అవుట్పుట్. సో ఏదైతే ఫస్ట్ మ్యాచ్ అవుతుందో పారాగ్రాఫ్లో దాన్ని మాత్రమే డిస్ప్లే చేస్తారు. ఓకే, ఇది 50 ఉంది కానీ ఇది డిస్ప్లే కాదు. తర్వాత వచ్చేసి హైట్ని మరి ఎలా సెట్ చేస్తాం? దానికి సింటాక్స్ ఏంటి? $ఐటమ్, $ఎలిమెంట్ నేము, తర్వాత డాట్ హైట్. ఈ హైట్లో మనం వాల్యూని మెన్షన్ చేస్తాం అనమాట. వాల్యూ యాక్చువల్గా ఫస్ట్ పారాగ్రాఫ్లన్నిటికీ కూడా 170 కావాలి హైట్. సో చూడనప్పుడు ఈ అలర్ట్ అవసరం లేదు కాబట్టి అలర్ట్ని తీసేస్తున్నాను. ఇప్పుడు మన పారాగ్రాఫ్స్ అన్నిటికీ కూడా హైట్
170 పిక్సెల్ సెట్ అయిపోతుంది. సో బటన్ క్లిక్ చేయగానే సో అన్నిటికీ ఈ పారాగ్రాఫ్కి ఓకే. సో ఐడి ఈక్వల్స్ P1 ఇచ్చాను కదా, ఇక్కడ P1కి స్టైల్ రాశాను కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఈ పీ ట్యాగ్ కూడా ఓన్లీ నాకు ఐడి ఈక్వల్స్ P2కి మారాలి అంటే పారాగ్రాఫ్ ఇది మీకు వచ్చిందే కదా, హ్యాష్ P1 అని మెన్షన్ చేస్తే ఓన్లీ P1కే చేంజ్ అవుతుంది. సో ఓన్లీ P1కే చేంజ్ అయింది కదా, రైట్. సో ఈ విధంగా ఇంకొకటి నాకు హౌ టు సెట్ ద హైట్ ఆఫ్ ఎలిమెంట్ యూజింగ్ ద డిఫరెంట్ యూనిట్స్. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ 3 బటన్స్ ఉండాలి. 3 బటన్స్ని క్లిక్ చేసినప్పుడు దీనికన్నా ముందు ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఎలిమెంట్ని సెట్ చేయట్లేదు. ఏది కూడా ఇక్కడ ఏం ఎలిమెంట్ని సెట్ చేయకుండా ఖాళీగా వదిలేసి హైట్ 170 పిక్సెల్ అని ఇచ్చా. ఏమన్నా రెడీ అవుతుందా, ఎగ్జిక్యూట్ అవుతుందా, అన్నిటికీ చేంజ్ అవుతుందా? అప్పుడు అవ్వదు. ఎందుకంటే కంపల్సరిగా ఇక్కడ సెలెక్టర్ అనేది మ్యాండేటరీ 1, మీరు సెలెక్టర్ నేమ్ని ఇవ్వాలి, రైట్. సో నాకేం కావాలి అంటే ఫైనల్గా ఇక్కడ 3 బటన్స్ ఉండాలి. ఓకే, బటన్స్కి ఏమేమి నేమ్స్ కొన్ని తీసేస్తున్నాను. ఈ పారాగ్రాఫ్ అవసరం లేదు, తీసేద్దాం. సో ఇది కూడా అవసరం లేదు, తీసేద్దాం. పారాగ్రాఫ్ ఒకటే పారాగ్రాఫ్ ఉంది మన దాంట్లో. ఓకే, ఇప్పుడు నాకు 3 బటన్స్ కావాలి. ఐడి ఈక్వల్స్ టు B1 హైట్. సో 3 బటన్స్, కంట్రోల్-C, కంట్రోల్-V. సో ఐడి ఈక్వల్స్ టు B2, ఐడి ఈక్వల్స్ టు B3. సో నేను B1 క్లిక్ చేసినప్పుడేమో పారాగ్రాఫ్ యొక్క హైటు పెరగాలి. సో B2ని క్లిక్ చేసినప్పుడేమో అంటే బటన్ 2ని క్లిక్ చేసినప్పుడేమో డివ్ యొక్క హైట్ పెరగాలి. B3ని క్లిక్ చేసినప్పుడు రెండింటికి పెరగాలి. రెండింటికి కాదు, పారాగ్రాఫ్ ఒక్కదానికి మళ్ళీ పెరగాలి. ఓకే, సో దీని పర్పస్ మరి కోడ్ ఎలా క్రియేట్ చేస్తాం. సో దాని పర్పస్ 3 బటన్స్. సో ఫస్ట్ బటన్ నేమ్ ఏంటి, B1. సో ఇక్కడ ఐడి కాబట్టి కంపల్సరిగా మనం హ్యాష్ యూజ్ చేస్తాము. సో పారాగ్రాఫిక్ కదా బటన్. సో హైట్ 170 పిక్సెల్ అవ్వాలి, రైట్. తర్వాత మరి బటన్ 2ని క్లిక్ చేసినప్పుడు $, సో B2 డివ్ ఎలిమెంట్కి పెరగాలి, డివ్. ఓకే, 170. సో చాలు, 2 బటన్స్ స్విచ్ చేసేసాం కదా. ఓకే, కంట్రోల్-S. వర్క్ సేవ్ అయిందిగా, రైట్. రన్. డాక్యుమెంట్ని సేవ్ చేయడం మర్చిపోయాను. సేవ్, రన్. సో మనకి ఇక్కడ 3 బటన్స్ వచ్చినాయి. హైట్, సో పారాగ్రాఫ్ హైట్ పెరిగింది. ఇది క్లిక్ చేస్తే డివ్ హైట్ పెరిగింది. ఓకే, దీనికి ఏమీ పెరగలేదు, అసలు దీనికి ఏమి అవ్వలేదుగా బటన్ 3కి. ఈ విధంగా మనం సో ఇక్కడ చూడండి, హౌ టు సెట్ ద హైట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ యూజింగ్ డిఫరెంట్ యూనిట్స్ ద్వారా హైట్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి చేంజ్ చేస్తాం. అలా కాకుండా ఒక ఎలిమెంట్కి చేంజ్ చేయాలనుకుంటే ఒక ఎలిమెంట్కి కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో సో బటన్ 2 క్లిక్ చేసినప్పుడు 10 EM పెరగాలి. 10 EM అంటే ఎంత వస్తుందో చూడండి, 10 EM. తర్వాత
200 పీటీ అంటే ఏమొస్తుంది చూడండి, 200 పీటీ. నెంబర్ అయితే డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు, కానీ ఇలా పీటీలు ఈఎంలు ఇచ్చినప్పుడు మాత్రం డబుల్ కోట్స్లో మెన్షన్ చేసుకోవాలి. డాక్యుమెంట్ని సేవ్ చేశాను. సో రన్. సో పారాగ్రాఫ్ పెరిగింది, తర్వాత అది పీటీ, ఇది ఈఎం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ హైట్ ఎలిమెంట్లోనే ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, వాటి గురించి. ఇంక్రీజ్ ద హైట్ ఆఫ్ యూజింగ్ ద ఫంక్షన్. సో బటన్ మన ఎలిమెంట్ యొక్క హైట్ని ఫంక్షన్ యూజ్ చేసుకుని ఎలా ఇంక్రీజ్ చేయాలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.